హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈరోజైతే ఒక కమ్మని రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా టేస్టీగా ఉంటుంది. 4 బుక్కలు తినే కాడ 10 బుక్కలు ఈజీగా తినాలనిపిస్తుందండి. ఒక్క బుక్క తింటే వారమంతా తిన్నామంత ఫీలింగ్స్ ఉంటుంది. మరి అంత టేస్టీగా ఉంటుంది. ఎలాంటి మసాలాలు వేయకుండా ఇలా రోటీలో కానీ అన్నంలో కానీ బగారాలో కానీ తిన్నామనుకో వాహా అనవలసిందేనండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇంత చిక్కదనంగా ఫ్రై చేసుకొని ఒక్కసారి తింటే ఈ జన్మకి ఇది చాలు, ఇంకోసారి తింటే బాగుండు అనిపిస్తుందండి. నేనైతే 1/2 kg మటన్ని ఈ సైజులో ఈ ముక్కలుగా కట్ చేసుకొని తెచ్చుకున్నానండి. ఇలా నీట్గా మనము సాల్ట్ వాటర్లో 2 నుండి 3 సార్లు నీట్గా కడిగి తీసుకోవాలండి. నేను 1/2 kg మటన్ని తీసుకొని ఈ విధంగా నీట్గా కడిగి పెట్టుకున్నాను. నీట్గా శుభ్రమైన ఖాళీ కుక్కర్ తీసేసుకొని ఆ 1/2 kg మటన్ని కుక్కర్లో వేసుకోవాలండి. ఖాళీ కుక్కర్లో మనం కిలో చేసిన 2 కిలోలు చేసినా ఇలాగే చేసుకోండి. ఈజీగా టేస్టీగా కమ్మగా తక్కువ టైంలో అయిపోతుంది. 1 స్పూన్ మిర్చి పౌడర్, 1 స్పూన్ సాల్ట్, చిటికెడంత పసుపు కూడా వేసేసుకొని మనము 2 నుండి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. తప్పనిసరిగా మటన్ అనేది పీసులు త్వరగా బాయిల్ అవుతుంది. 1 స్పూన్ అల్లం కూడా వేసుకోవాలండి. అలాగే నేనైతే 2 గ్రీన్ చిల్లీ అడ్డంలో చుంచి వేసుకున్నానండి. ఇలా వేసుకొని మీరు ఏమేమి వేసానో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ విధంగానే వేసుకోండి. 1 గ్లాసు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని మనం కలిపేసిన సాల్ట్, మిర్చి పౌడరు ఇలా వేసేసిన పేస్ట్ వాటర్లో నీట్గా కడిగి పెట్టి ఒకసారి ఇలా గరిటెతో కలుపుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలండి. ఒక్క విజిల్ నుండి 8 విజిల్ వరకు తప్పనిసరిగా పెట్టేసుకోండి. 8 విజిల్ లోపు నీట్గా ఫ్రై అయిపోయి దగ్గరగా ఉడికిపోతుందండి. చూడండి, చక్కగా ఈ విధంగా దగ్గరికి ఉడికిపోయేది కదా. మటన్ పీసులు అనేది బాగా ఉడకాలండి. ముదురు మటన్ అయితేనేమో ఒక 10 విజిల్ పెట్టుకోండి. లేత మటన్ అయితే ఒక 6 చాలండి. కాస్త నాకు గట్టిగా అనిపించింది అనేసి నేను 8 విజిల్స్ పెట్టుకున్నాను. నీట్గా మంచినీళ్ళు తీసుకొని దాంట్లో 10 నుండి 15 వరకు గ్రీన్ మిర్చి వేసుకున్నానండి. ఇలా ఒక పెద్ద సైజు టమాటో అయితే తీసుకోండి. కొంచెం పుల్లగా కొంచెం కారంగా తింటూ ఉంటే బాగా రుచిగా ఉంటుందండి. చూడండి, ఫ్రెష్గా ఉన్న పచ్చిమిర్చి నేను ఒక 15 తీసుకున్నాను. పెద్దపట్టి టమాటో తీసుకొని ఈ 3 ఉల్లిపాయలండి మరి చిన్నగా ఉన్నాయి అనేసి నేను 3 తీసుకున్నాను. ఒకటి పెద్దగా ఉంటే ఒకటి వేసుకోండి, మీడియం సైజు ఉంటే ఇలా 4 3 వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మనకి 15 పచ్చిమిర్చి అడ్డంలో ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా ఒక దాంట్లో 4 ముక్కలుగా విడదీసుకొని కట్ చేసుకోండి. ఇలా చూడండి, ఈ సైజులో అయితే సరిపోతాయండి. మరి ఖాళీ మిక్సీ జారు తీసుకొని మనం కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలు ఈ విధంగా వేసేసుకోండి. ఇలా నేను కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. కొంచెం మనం వెల్లుల్లి రిబ్బలు చూడండి 10-15 వేసుకున్నాను. 3 ఇలాచి, 3 లవంగాలు, 3 చెక్కలు వేసుకున్నాను. ఇలా 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని చక్కగా మూత పెట్టి వాటర్ వేయకుండా ఉల్లిపాయ మంచిగా వాటర్తోనే ఈ విధంగా వచ్చేస్తుంది. ఉల్లిపాయలు మనకి పచ్చి కనుక వాటర్ వచ్చేస్తుందండి. ఇలా నీట్గా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. చేయితో ఒక్కసారి ఇలా చూసుకోండి, కొంచెం గరికులుగా ఉంటే రుబ్బేసుకోండి. ఇలా ఒక్కసారి చూసుకొని మనం పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇలా నేనైతే ఆయిల్ అయితే వేసుకున్నానండి. 1 కప్పు ఆయిల్ వేసుకున్నాను. మీరు కూడా కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటే రుచి అనేది ఎక్కువ వస్తుంది. గ్రేవీ ఇలా కలుపుకుంటుంటే కూడా కొంచెం వేసుకున్న 10 బుక్కలు 15 బుక్కలు ఈజీగా తినేయచ్చండి. ఇలా నేను చూడండి జీలకర్ర 1 స్పూన్ గసగసాలు వేసుకున్నాను. ఇంకా మీరు ఏమి వేయకండి, గసగసాలు మాత్రం మర్చిపోకుండా వేసుకోండి. చిక్కదనం వస్తుందండి గసగసాలు వేయడం మూలంగా. మీకు కొంచెము ఇలా వేసుకోవడం ఇష్టం లేకుంటే గసగసాలను నానబెట్టి వేసుకోండి. అప్పుడు ఇంకా ఎక్కువ చిక్కదనం వచ్చేస్తుంది. మనం గసగసాలు, జీలకర్ర 2 నుండి 3 వరకు కరివేపాకు రెబ్బలు వేసుకొని చిటికెడంత పసుపు, ఒక ఇంగ్లీష్ ఆకు వేసుకొని చక్కగా ఈ విధంగా మంట చిన్నగా పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు అనేది ఈ విధంగా చక్కగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము పెద్ద టమాటో ఉంది కదా, అది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మంచిగా వేగిన నూనెలో వేసేసుకోవాలి. ఇలా చూడండి, టమాటో మంచిగా ఫ్రై అయ్యేలా చేసుకోవాలండి. చిన్న మంట పైననే టమాటో అనేది బాగా మగ్గిపోయిన తర్వాత చక్కగా ఫ్రై అయిన తర్వాత చేసి పెట్టిన ఉల్లిపాయ, గ్రీన్ మిర్చి పేస్ట్ ఉంది కదా, ఈ విధంగా వేసేసుకొని మంట చిన్నగానే పెట్టుకొని చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్.
ఇలా చూడండి ఎంత పచ్చి వాసన పోయే వరకు ఒక 5 నుండి 6 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, నోటికి కమ్మగా ఉంటుందండి. 1 స్పూను ధనియాల పౌడర్ వేసుకున్నాను, 1 స్పూను కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నానండి. ఇలా వేసుకొని మరోసారి చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనము. ఇలా చూడండి కొంచెం నూనె తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. నూనె తేలుతుంది అనుకున్నప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు పచ్చివాసన పోయిందని మనకు అర్థమండి. వంట రాని వాళ్ళైనా మనకి 1 కిలో, అర కిలో, 10 కిలోల మటన్ అయినా ఈజీగా ఈ విధంగా చేసుకోండి. కేజీలని చొప్పున బౌల్ తీసుకొని చేసుకున్నామనుకో రిస్క్ లేకుండా ఈ కమ్మనైన మటన్ ఫ్రై ఈజీగా చూస్తున్నారు కదా, ఇలా చేసేసుకోండి. కుక్కర్లో 8 విజిల్ వచ్చే వరకు నేను బాయిల్ చేసుకున్న మటన్ని కొంచెం సూప్ కూడా ఉంది కదా అడుక్కి, దానితో పాటు అలాగే వేసేసుకోండి. చక్కగా ఈ మనము ఉల్లిపాయ పేస్టు, గ్రీన్ మిర్చి పేస్టులో మటన్ పీసులు అనేది చక్కగా ఫ్రై అవుతుందండి. ఆ వాటర్ వంపేయకుండా దీంట్లోనే వేసుకొని చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అవుతే పీస్ అనేది తింటూ ఉంటే కమ్మగా ఉంటుందండి. ఇలా చూడు మంచిగా నూనె తేలుతుంది కదండి, ఇలా చక్కగా ఫ్రై అయిపోయేలా చేసుకోవాలి. ఇలా మనము చక్కగా అంటే మూత పెట్టకుండా ఒక 2-3 నిమిషాలు చక్కగా చిన్న మంట పైన వేపేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఇలా చేసుకోవడం మూలంగా మటన్ అనేది ఒక్క బుక్క తిన్న, ఒక గరిటెడు వేసుకున్న ఈజీగా 10-15 బుక్కలు కలుస్తుందండి, అంతే బాగుంటుంది. మరి కొత్తిమీర వేసేసుకొని కట్టేసుకున్నానండి. ఇలా కొత్తిమీర కొంచెం పైనంగా వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టి తీసి ఒక బౌల్లో తీసి పెట్టేసుకున్నాం అనుకో సరే అండి. మరి చిక్కగా గ్రేవీ ఉన్న మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మటన్ ఫ్రై ఈ విధంగా మనకి ఫ్రై చేసుకున్నాం అనుకో వేడివేడి అన్నంలో కానీ, రొట్టెలో కానీ, బగారా అన్నంలో కానీ తింటే టేస్ట్ చెప్పలేం ఫ్రెండ్స్. మరి అంత బాగుంటుంది, అమృతం కన్నా మిన్న. ఒక్కసారి మనము 1000 రూపాయల మటను అనుకునే వాళ్ళకి అప్పుడప్పుడు నెలకు ఒకసారైనా తినండి ఫ్రెండ్స్, సూపర్ టేస్ట్ ఉంటాయి. అలాగే ఒక లైక్ చేసి